పర్ పర్సన్ 450 రూపీస్ అంటే దాంట్లో 2 ఇంక్లూడ్ ఫుడ్. వ్యూ పాయింట్ అయితే ₹10. 50 రూపీస్ ఇది బాసంతి. వారణాసిలో ఇప్పుడు మేము ఉండే ప్రస్తుతానికి మాన్సరోవర్ ఘాట్లో మేము రూమ్ తీసుకున్నాము. 450 రూపీస్ పర్ పర్సన్ 450 రూపీస్ అంటే దాంట్లో 2 ఇంక్లూడ్ ఫుడ్ ఇంక్లూడ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అన్నా నైట్ అన్నా లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నా. ఇప్పుడు మేము తీసుకునేది అయితే హాస్టల్స్ అనమాట. స్టేస్ ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక్కొక్క బెడ్ ఇస్తాడు అనమాట అప్ అండ్ డౌన్ పైన. అట్లనే వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అసలుకి. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఫుడ్ తిన్నాం. ఈ ప్లేస్లో ఇక్కడ ఒకటి ఉంది, వస్తానే దగ్గర ఒక 100 మీటర్స్ ఏమో ఉంటుంది. ఒకటి డిస్టెన్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది, శ్రీలక్ష్మి గెస్ట్ హౌస్ అండ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. ప్లేట్స్ వచ్చేసి 30, 40 మన ఊర్లో ఉన్నట్టు ఉన్నాయి. ప్రైజెస్ కూడా అట్లనే ఉన్నాయి, టేస్ట్ కూడా అట్లనే ఉన్నాయి, మరీ అంత లేవు. ఓకే తినచ్చు, బాగానే ఉన్నాయి. ప్రైజెస్ అయితే తక్కువ. టేస్ట్ చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక్కడ మేము తిన్నది ఇది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అసలుకి. మీకు దొరకడం బడ్జెట్ అనేది చాలా తక్కువ. ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా, కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా, కాల్ చేసి కనుగొని ఒకవేళ వచ్చేటప్పుడు. అసలు మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అప్పుడు చూసి మాట్లాడుకొని తీసుకోండి. ఒకసారి వ్యూ పాయింట్ చూపిస్తే అంటే మా రూమ్ ఎట్లుందో చూపిస్తాడు. బాత్రూమ్ మేము తీసుకున్న రూమ్ ఇక్కడ లోపల చూపిస్తాడు. ఇక్కడ డౌనర్లోనే ఇట్లా మెట్లు దిగుతూనే కింద మొత్తం ఇది బోటింగ్ వ్యూ పాయింట్. యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీకు అక్కడ కనబడుతుందా మట్టి ఇసుక లాంటిది. ఇది రివర్ దాటితే అవతలనే యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కొన్ని హార్స్ రైడింగ్ ఉంటవి. అంతా పక్కనే బెస్ట్ వ్యూ పాయింట్ కూడా లోపల రూమ్ నుంచి అద్దరిపోయింది, మామూలుగా లేదు మాకైతే అసలుకి. ఇక్కడ వారణాసిలో మొత్తం మ్యాక్సిమం మన తెలుగులో ఉన్నారు. హోటల్స్ కూడా పెట్టిన తెలుగులో పెట్టినారు. మొత్తం ఎక్కువ తెలుగులో కనపడుతున్నారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా. ఇందాక మాట్లాడడం జరిగింది, గుణాబాయ్ రావడం జరిగింది. ఇప్పుడు మన గుణాబాయ్ ఇక్కడ మొత్తం అందరు స్నానం చేస్తున్నారు. గంగా రివర్ ఇది. మందిర్లు అయితే అసలుకి సందుకి ఇట్లా ఎట్టు చూసినా మందిర్స్ ఉన్నాయి ఇక్కడ. మా హోటల్ అదే చూడండి పైన వ్యూ. బోటింగ్ షేరింగ్ బట్టి లేదా సపరేట్ పోవాలనుకుంటే ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉన్నాయి. చిన్న బోట్లో ఒకటి, అది ఫెర్రీ టైప్స్ ఉన్నాయి. ఆ ఫెర్రీ బోట్స్ ఒక రకంగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇదే షూటింగ్ సీను అది సాక్ష్యం సినిమాలో చూసినది. రుద్రాక్షలు ఎగురుకుంటూ వస్తాడు అక్కడ నుంచి. ఇది టెంపుల్ పక్కన ఇక్కడ పిండాలు పెడుతున్నారు చాలా మంది. పిండం పెట్టేది ఎందుకంటే ఆత్మలు సాధించడానికి. దానికి పిండం పెట్టేటప్పుడు ఒక ముద్ద లాంటిది ఒక ఫుడ్ చేసి పెడతారు. అట్లే మంత్రాలు చదువుకుంటే ఇంకా కొన్ని ఐటమ్స్ ఏమో పెట్టి చేస్తారు. గంగా ఘాట్ దగ్గరనే జరుగుతాయి ఘాట్స్. మణికరం ఘాట్లో ఒకటి, ఇది మేము పెట్టిస్తుంది మాత్రం ఇక్కడ మాన్సరోవర్ ఘాటు ఇక్కడే. మా ప్లేస్ నుంచి మేము ఫుడ్ కూడా ఇంక్లూడ్ అవుతుందని చెప్పినాం కదా. ఇక్కడ ఒక సందు ఉంటుంది ముందుకు వస్తే మా రూమ్ నుంచి కరెక్ట్ ముందుకు వస్తేనే వీళ్ళే ఫుడ్ పెడతారు ఫ్రీగానే. అదే 450 రూపీస్లోనే 2 పూటలు ఫుడ్ పెడతారు. क्या भाई ये चीज है? 20 टका बता दिए। मिल्क को क्रश करके उसका 20 टका पैसा देना सब इधर से आओ। ఏంద్రా ఇది పాలది కదా. ఇది మిల్క్ ని క్రష్ చేస్తూ వచ్చింది. ఇది వచ్చేసి పాట్ ఒకటి 50 రూపీస్.
తీగుంది. ఇది వచ్చేసి బాసంతి, ఇది కడ్డు. బాసంతి తిన్నాం ఇందాకనే, చాలా బాగుంది. ఇక్కడ రేట్ చూపిస్తాడు ఒకటి. లస్సీ 50, కడ్డు, మలాయి, రబడి, హాట్ మిల్క్. ఇది బాసంతి 50 రూపీస్. ఇది బాసంతి టేస్ట్ చూద్దాం. బాగుంది. మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది. 2.5 hours పట్టింది. కానీ ముందు పోయేటప్పుడు అడిగితే చాలా మందిని 12 hours 10 hours పైన పడుతుంది అంటారు. కానీ చెప్పలేము అది ఎప్పుడు ఎట్లుంటుంది అని. మాకైతే 2 hours బాగానే తొందర అయిపోయింది. మేము మధ్యాహ్నం 2కి ఏమో వెళ్ళినాము, 4:30 కల్లా అయిపోయింది మ్యాక్సిమము. ఇంకా వస్తేనే మేము హారతికి వచ్చినాము. హారతి అయితే ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. మొత్తం 10 days క్రౌడ్ ఎక్కువ ఉన్నందుకు అంతా మొత్తం ప్రయాగరాజ్ పోయిన వాళ్ళందరూ అయోధ్యకి వారణాసికి వచ్చేస్తున్నారు కాబట్టి క్రౌడ్ దగ్గర రోజుకు ఇక్కడ వారణాసిలో 10 లక్షల మంది దాకా జరుగుతుందంట దర్శనము. అందుకే కొత్త క్రౌడ్ ఎక్కువైనందుకు హారతి ఉంటుంది కదా, గంగా హారతి మొత్తం ఇచ్చేది. క్రౌడ్ ఎక్కువ ఉన్నందుకు అది 10 రోజులు క్లోజ్ చేసినారు. 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంట. ఇంకా మా రూమ్ కాడ నుంచి వస్తే మ్యాక్సిమం షాపింగ్ బాగున్నాయి. చిన్న స్ట్రీట్స్ అన్నీ, ప్రతి స్ట్రీట్లో చిన్న సందుకు ప్రతి గుడి కంపల్సరీ ఉంది. అన్నీ షాపింగ్ అయితే బాగుంది. నేను అందుకే లొకేషన్ పెడతా ఒకసారి మా రూమ్ కాడ నుంచి. ఫుడ్ అయినా ఏమైనా చిన్న షాపింగ్ చేయాలన్నా, గుళ్ళు అయినా మొత్తం అన్నీ దగ్గర ఉన్నాయి. ఘాట్లు కూడా ఆఖరికి. ఇంకా మేము ఇప్పుడైతే ఈరోజు మొత్తానికి అయితే దర్శనం చేసుకుని ఇంకా చిన్న షాపింగ్ చేసుకున్నాం చిన్నగా. అట్లా ఇంకా ఫుడ్ ఐటమ్స్ కొన్ని ట్రై చేసినాం. మామూలు చిన్న స్వీట్స్ లాంటివి. స్వీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఫేమస్ ఉన్నాయి. అది కాక కొన్ని స్వీట్లు. ఇవే స్వీట్స్ మొత్తము. ఇటు వెళ్ళినా ఏదో ఒకటి చిన్న టెంపుల్. ఇటు సైడ్కి ఈడ ఒక టెంపుల్, దగ్గర ఒక 10-30-40 ఫీట్స్కి మళ్ళీ ఒక్కొక్క టెంపుల్, షాప్స్. బట్టలు కూడా చీప్గానే ఉన్నాయి, తీసుకోవచ్చు. క్లాత్ కూడా బాగానే ఉన్నాయి ఒక రకంగా. ఇవి ఎక్కువ అమ్ముతున్నారు ఈ మోడల్లో. పౌంచీలు, క్యాప్ షర్ట్స్, దేవుళ్ళు ఇట్లా మొత్తం హోమ్ అని రాసినవి అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. స్వీట్స్ ఇవి ఇందాక మేము తిన్నది చూపించా కదా. హోటల్స్ కూడా అన్నీ మొత్తం ఆ ఏరియాకి అయితే మేము తీసుకున్న రూమ్కి అయితే వ్యూ పాయింట్ బాగుంది. రివర్ వ్యూ పాయింట్, అది వ్యూ పాయింట్ బాగుంది. ప్లస్ ఫుడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్టలు ఏమన్నా షాపింగ్ అంతా దగ్గరనే ఉంది. ఘాటుకు దగ్గరనే, అన్ని దగ్గరనే. ఆ రూమ్ నుంచి కరెక్ట్ వచ్చేసి మందిర్కి ఎంట్రీకి సెకండ్ గేట్కి వెళ్ళినాము. దగ్గర 2 kilometers వచ్చింది. ఘాటు కూడా పక్కనే ఒక 600 meters ఏమో అంతే మాకి. ఈ షాపింగ్ ఇవన్నీ ఇంకా పక్కనే, ఇంకా అందులోనే మాకున్న స్ట్రీట్లోనే ఉంది ఇదంతా. ఇంత ఇవి ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా, ఇక్కడ బట్టలు ఫేమస్ అని. మంచి వెరైటీగా ఉన్నాయి కొంచెం టైప్. ట్రావెలింగ్కి మంచిగా ఉంటాయి. టెంపుల్స్ దగ్గర వేసుకొని కూడా మంచిగా ఉంటాయి. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడైతే. మ్యాక్సిమం అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు వారణాసిలో. ప్రయాగరాజ్లో అంతా నార్త్ వాళ్ళు ఎక్కువ, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కానీ తక్కువ. వారణాసితో పోలిస్తే చాలా తక్కువ. ఈరోజు అయితే మాకు ప్రస్తుతానికి కొత్త దర్శనం ఒకటే అయిపోగొట్టుకున్నాము ఈ ప్లేసెస్. ఇంకా రేపు వచ్చేసి మార్నింగ్ బోటింగ్కి వెళ్తాము. బోటింగ్ ఇంకొకటి మణికరం ఘాట్ వెళ్తాము, లేకుంటే లేదు. మొత్తం మీద ఇంకా బట్టల షాపులు, ఫుడ్స్, స్వీట్స్ మొత్తం ఇవే ఇంకా ఇక్కడ. ఇది మేము తీసుకున్న రూమ్లో 450. ఇప్పుడు మేము వచ్చినది సీజన్ కాబట్టి. సీజన్ కాకుండా అయితే మామూలుగా 250 రూపీస్ అంట. 250 రూపీస్లోనే మధ్యాహ్నం ఫుడ్ పెడతారు, లంచ్, డిన్నర్, నైట్ డిన్నర్ పెడతారు. అది కాక మళ్ళీ పొద్దున సాయంత్రము బన్ను చాయ్ పెడతారంట. ఇప్పుడైతే 450 ఇది ఒక్క పర్సన్కి. ఆ ఫుడ్ ఇంక్లూడ్ అయ్యి కూడా చాలా తక్కువ. ఏమంటే ఇది మెయిన్ రోడ్ నుంచి 1 kilometer ఉంటుంది. ఇది ఘాట్కి దగ్గర వ్యూ పాయింట్. ఇది పక్కనే ఘాట్ ఉంటుంది. ఒకవేళ వస్తే దీంట్లోనే తీసుకొని చాలా తక్కువ. అది కాక క్లీన్గా హైజీన్గా ఉంది. బాత్రూమ్ కూడా ఉంది. ఏమంటే సపరేట్ బాత్రూమ్ కాదు, మొత్తం 10 beds ఉన్నాయి అనమాట ఇక్కడ పైన కింద. ఇక్కడ ఇది పైన ప్రతిదానికి ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, సపరేట్ స్లాట్స్, ఛార్జింగ్ స్లాట్స్, ఫ్యాన్స్ ఉన్నాయి. అట్లనే మొత్తం కలిపి 8 బెడ్లు అనమాట. 8 మంది కలిపి ఒకటే బాత్రూమ్.